తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పంటను వానాకాలం మరియు యాసంగి సీజన్లో కలిపి దాదాపుగా 12 నుండి 13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మొక్కజొన్న పంటని వానాకాలంలో సాగు చేసినప్పుడు పంట తొలి దశలో ఎక్కువ తేమకి, అలాగే పంట పూత మరియు గింజ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కావడం అనేది రైతులు ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి సమస్యగా గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు వానాకాలంలో మొక్కజొన్న సాగు చేసేటప్పుడు మొక్కజొన్న పంట కనీసం 3 నుండి 5 రోజులు తొలి దశలో అధిక తేమకి, అలాగే పూత దశలో కనీసం 5 నుండి 6 రోజుల వరకు కూడా నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునేటువంటి హైబ్రిడ్ని ఎంచుకోవడము చాలా అవసరం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న పరిశోధన కేంద్రము రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలు చేపట్టి DHM 206 అనే మొక్కజొన్న హైబ్రిడ్ తెలంగాణ మక్కా 3 అనే పేరుతోటి జాతీయ స్థాయిలో గత సంవత్సరం విడుదల చేయడం జరిగింది. ఈ DHM 206 లేదా తెలంగాణ మక్కా 3 అనేది అధిక తేమను తొలి దశలోను, అలాగే పంట పూత మరియు లేదా గింజ నిండ దశలో కూడా కనీసం 5 నుండి 6 రోజుల వరకు కూడా నీటి ఎద్దడి పరిస్థితిని తట్టుకుని మంచి దిగుబడినిచ్చేటువంటి రకం. ఈ DHM 206 లేదా తెలంగాణ మక్కా 3 అనేది మధ్యకాలిక సంకర రకము. 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి మంచి వాతావరణ పరిస్థితులు, అలానే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు రైతులు కనీసం 35 నుంచి 38 క్వింటాల వరకు కూడా ఎకరాకి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి హైబ్రిడ్ రకం. అలాగే ఈ DHM 206 యొక్క గింజలు కూడా పసుపు వర్ణంలో ఉండి గింజ పైన కూడా ఎలాంటి నొక్కు అంటే ఫ్లింటు అనేటువంటి గింజ లక్షణం ఉంటుంది. కాబట్టి గింజ బరువు కూడా బాగుంటుంది. 100 గింజల బరువు కనీసం 20 నుంచి 28 గ్రాములుగా గుర్తిరిగింది. సో ఈ విధంగా రైతు సోదరులకి మంచి బరువు కలిగినటువంటి హైబ్రిడ్గా కూడా ఈ యొక్క DHM 206గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ DHM 206కి పూత అనంతరం వచ్చేటువంటి ఎండు తెగులను కూడా తట్టుకోవడం ఒక ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రైతు సోదరులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఎక్కడైతే మొక్కజొన్న పండిస్తున్నారో అధిక సాంద్రత పద్ధతిలోకి వెళ్తున్నారు. కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతిలో మొక్కజొన్న పంటను పండించినప్పుడు ఎక్కువగా ఈ పూత అనంతరం వచ్చేటువంటి ఎండు తెగులు పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రావడం అనేది ఒక ముఖ్య సమస్యగా గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ తట్టుకునే రకాలను ఒకటే ముఖ్యమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎలాంటి మనము తెగుళ్ళని కంట్రోల్ చేసేటువంటి శిలీంద్రనాశులని వాడినప్పటికీ కూడా ఈ తెగుల్ని కంట్రోల్ చేయలేం. కాబట్టి ఈ DHM 206 అనేది పూర్తిగా పూత అనంతరం వచ్చేటువంటి ఎండు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ DHM 206 తెలంగాణ మక్కా 3 అనేది ఈ సంవత్సరం వీటి యొక్క విత్తనాలను కూడా రైతు సోదరులకి మొక్కజొన్న పరిశోధన కేంద్రము రాజేంద్ర ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.